ఇది ప్రజాగలం కేండిల్ మీడియా న్యూస్ తెలుగు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో గత ప్రభుత్వంలో పేద ప్రజలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని సిపిఐ పార్టీ పిఠాపురం కార్యదర్శి శాఖ రామకృష్ణ చేపట్టిన అమర నిరాహార దీక్ష. అప్పటి ప్రభుత్వ యంత్రాంగం లబ్ధిదారులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వడానికి హామీ ఇచ్చినప్పటికీ అవి నేటికి అమలు కాలేదని, వెంటనే వాటిని అమలు చేయాలని శుక్రవారం స్థానిక డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ భూములు పేద ప్రజలకు, మున్సిపల్ కార్మికులు, పేద జర్నలిస్టులకు, చిత్రాడ ఈబీసీ కాలనీ ప్రజలకు ఎక్కడి వారికి అక్కడే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్లతో గత ఏడాది ఫిబ్రవరి నెలలో అమర నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందని, ఆ దీక్ష ద్వారా అధికారులు తమ డిమాండ్లు అంగీకరించి లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడం జరిగిందని, నేటికి సంవత్సరం పూర్తయినా ఎంతవరకు ఆ డిమాండ్లు అమలు చేయలేదని, గత ప్రభుత్వాల్లో కబ్జాకి గురైన ప్రభుత్వ స్థలాలు జగ్గయ్య చెరువు, అగ్రహారం, మోహన్ నగర్ తాము పోరాడి హెచ్చరిక బోర్డులు సైతం పెట్టించడం జరిగిందని, ఈ స్థలాలు పరిశీలనలో తీసుకుని పేద ప్రజలకు అందించాలని ఆయన సిపిఐ పార్టీ తరఫున కోరారు. లేని పక్షంలో సిపిఐ పార్టీ బాధితులు తీసుకుని వెళ్లి పాకలు వేయిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సేలం వరలక్ష్మి, నందిక కరుణ, నందిక పద్మారావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూమి పరిరక్షించి నిరుపేదలైనటువంటి వారికి ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని గత ఏడాది ఫిబ్రవరి నెలలో ఆ సిపిఐ పార్టీ తరఫున అమర నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ దీక్షకి రెవెన్యూ అధికారులు దీక్ష ప్రాంగణానికి వచ్చి మేము ఏ అయితే డిమాండ్లు పెట్టామో వాటికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని దీక్ష విరమించమని ఆ రోజు కోరడం జరిగింది. మేము ఇక్కడ నిరుపేదలైనటువంటి వాళ్ళు జగనన్న కాలనీలో ఎవరైతే ఇళ్ల స్థలం పొందలేదో వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇళ్ల స్థలం ఇవ్వాలని కోరాం. అదేవిధంగా చిత్రాడ ఈబీసీ కాలనీలో పాకలు వేసుకుని ఉన్నంటి వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి అక్కడే పట్టాలు ఇవ్వాలని కోరాం. తర్వాత కార్మికులకి కాలనీ ఇమ్మని అది కోరడం జరిగింది. అదేవిధంగా పేద జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేయమని కోరాం. వీటన్నిటి మీద పూర్తి హామీ ఇవ్వడంతో మేము ఆ రోజు దీక్ష విరమించాం. అప్పటి నుండి ఇప్పటికీ సంవత్సరం పూర్తయినా కూడా ప్రభుత్వాలు మారాయి, అధికారులు ట్రాన్స్ఫర్లు అయ్యారని అధికారులు ఏదో చెప్పుకుంటూ వచ్చారు. ఏది ఏమైనా ఇప్పటికైనా మేము గుర్తించిన నిరుపేదలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా జగ్గయ్య చెరువు, అగ్రహారం, మోహన్ నగర్ ఇలా ప్రభుత్వ భూములు సిపిఐ పార్టీగా వాటిని గుర్తించాం. అది ఎక్కడ వాళ్ళకి అక్కడే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు కబ్జాదారులు కనుబడితే కబ్జాదారులు వాటిని కబ్జా చేయాలని చూస్తే సిపిఐ పార్టీగా పోరాడి ఖబర్దార్ ఇది పేదలకే అది చెల్లాలని మేము సిపిఐ పార్టీగా అడ్డుకుని జెండా పాతి అది పేదలకే ఇవ్వాలని డిమాండ్ చేసాం. అదేవిధంగా అధికారులు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఆ హామీని ఇప్పుడు నెరవేర్చాలని మేము ఇప్పుడు తహసీల్దార్ వారిని కలిసి లెటర్ ఇవ్వడం జరిగింది. దీని మీద పూర్తిగా దృష్టి పెట్టి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము సిపిఐ పార్టీగా కోరుతా ఉన్నాం.